ఈసారి ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ప్రధానంగా 5 ఆటగాళ్ల మధ్య రేసు రసవత్తరంగా సాగుతోంది. గంటల వ్యవధిలోనే ఆరెంజ్ క్యాప్ మారుతోంది. తాజాగా గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో తన ఇన్నింగ్స్ తో సూర్యకుమార్ యాదవ్ మరోసారి ఆరెంజ్ క్యాప్ ను తిరిగి దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్ కు ముందు వరకు విరాట్ కోహ్లీ 505 రన్స్ తో ఆరెంజ్ క్యాప్ ఉంది. కోహ్లీ నుంచి సూర్యకుమార్ యాదవ్ ఆరెంజ్ క్యాప్ ను తిరిగి కైవసం చేసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నీలో ఇప్పటి వరకు 510 రన్స్ స్కోర్ చేశాడు. ఈ సీజన్ ఆరంభం నుంచి సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ తో అద్దరగొడుతున్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ కనీసం 25 లేదా అంతకంటే ఎక్కువ రన్స్ స్కోర్ చేస్తున్నాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ రేస్ లో అగ్రస్థానంలో నిలిచాడు. గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ సత్తా చాటాడు సూర్యకుమార్. 24 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును సాధించాడు. ఐపీఎల్ 2025లో ఇప్పటి వరకు సూర్యకుమార్ యాదవ్ 12 ఇన్నింగ్స్లలో బ్యాటింగ్ చేశాడు. అయితే అన్నింట్లోనూ కనీసం 25 రన్స్ స్కోర్ చేశాడు. వరుసగా 29, 48, 27, 67, 28, 40, 26, 68, 40, 54, 48, 35 పరుగులు చేశాడు. దీంతో ఈ ఎడిషన్లో ఆడిన ప్రతి మ్యాచ్లో అతడు కనీసం 25 రన్స్ స్కోర్ చేసిన ప్లేయర్గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. అంతేకాకుండా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక సీజన్లు 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగాను సూర్యకుమార్ అవతరించాడు. తాజా సీజన్ తో పాటు 2018లో 512 రన్స్, 2023లో 605 రన్స్, ఈ సీజన్లోనూ 500 పైచిలకు స్కోర్లు నమోదు చేశాడు. గతంలో సచిన్ టెండూల్కర్, క్వింటన్ డికాక్ 2 సార్లు ఈ ఫీట్ ను సాధించారు. ఇదిలా ఉంటే ఆరెంజ్ క్యాప్ రేస్ లో కోహ్లీ కంటే సూర్యకుమార్ 5 రన్స్ మాత్రమే ముందున్నాడు. అలాగే సాయి సుదర్శన్ 504 రన్స్, యశస్వి జైస్వాల్ 473 పరుగులు, జోస్ బట్లర్ 470 రన్స్ తో టాప్ 5 లో కొనసాగుతున్నారు.